మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 12 వచనాలు మనం చదువుకునేనా. మనము ధన్యతలు ధ్యానాలు చేస్తున్నాం. మరి 4వ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ప్రభు పలికినటువంటి ఈ 4వ మాటలో 4వ ఈ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తాం. ఆకలి దప్పులు అంటే who are hungry and who are thirsty. ఎవరు ఆకలి, ఎవరు దప్పిక కలిగి ఉన్నారో వారు తృప్తిపరచబడతారు. అయితే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఆలోచన, ఈ మాట నీతి కొరకైనటువంటి తృష్ణ, నీతిగా జీవించుట కొరకైనటువంటి తృష్ణ ప్రతి క్రైస్తవ జీవితానికి, ప్రతి క్రైస్తవునికి అవసరం. ఎందుకు అంటే ప్రభు ఇష్టపడేది, ప్రభు కోరుకునేది మానవుడు తనలా జీవించాలని. ఆయన నీతిపరుడును, ఆయన నీతిమంతుడనై ఉన్నట్లు మనమును నీతిమంతులమై ఉండవలనని ప్రభు కోరుకున్నవాడు. అందుకే తాను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ, నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి నిజాయితీలు అనేటువంటి ఈ మాటలు, లేదా యథార్థత, లేదా న్యాయము, ఇలా ఈ మాటను పర్యాయ పదాలుగా మనం చూస్తే దాదాపు బైబిల్లో 750 పర్యాయాలు, 750 times it was written about the justice and righteousness and the truth. ఇంకా చెప్పాలి అంటే ప్రభు ఇక్కడ మానవుడిని తన రూపంలో చేసుకున్న తర్వాత మానవుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభువును ఆరాధించాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే యేసు ప్రభు వారి పరిచర్య కాలంలో కూడా ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనేటువంటి ఈ మాటను మనం అన్ని సందర్భాల్లోనూ వాడతాం. ప్రభు నీతిని, ప్రభు యొక్క రాజ్యాన్ని మొదట వెతకమని ప్రభు కోరుకున్నాడు. ఎందుకు అంటే మనం వెతుకులాడుతున్నటువంటిది దేనికోసము, ఈ లోకంలో దేని కొరకు పరిగెడుతున్నాం, ఈ లోకంలో దేని నిమిత్తం ప్రయాసపడుతున్నాం. అందుకే ప్రభు భోజనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం, క్షయమైనటువంటి ఆహారము, అక్షయమైనటువంటి ఆహారం. క్షయమైనటువంటి ఆహారము కొరకు కష్టపడుకుడు, కానీ అక్షయమైనటువంటి ఆహారము కొరకు కష్టపడుడి అంటాడు. ప్రభువు నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు పరిపూర్ణమైనటువంటి న్యాయవంతుడు. ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశ్యము, ఆయన ఆశయాలు, ఆయన చర్యలు, మనుషులతో వ్యవహరించేటటువంటి విధానం 100కి 100 పాళ్ళు ప్రభువు మానవుడితో నీతి నిజాయితీలతోనూ న్యాయబద్ధమైనటువంటి రీతిలోనే న్యాయం తీర్చాడు. కానీ అన్యాయంగా ప్రభు ఎక్కడ ఎవరికి నీ న్యాయం తీర్చలేదు. ప్రభు నీ నుండి, నా నుండి కోరుకునేది కూడా ఏంటంటే నీతిగా జీవించడానికి ఆకలి దప్పులు అంటే తృష్ణ కలిగి ఉండాలి. నీతిమంతుడైనటువంటి ప్రభువును కనుగొనడానికి, వెతకడానికి తృష్ణ కలిగి ఉండాలి. ఈ మాట చదువుతుంటే నాకు కీర్తనల గ్రంథము 42వ కీర్తన గుర్తొస్తుంది. 42వ కీర్తన మొదటి 2 వచనాల్లో అన్ని సందర్భాల్లో మనం ఈ మాటను ప్రస్తావన చేస్తాం. ప్రభువా,
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నిజంగా మన గుండె మీద చేయి వేసుకుని మీరు దుప్పి ఆశపడినట్లు ఆశపడుతున్నారా? నీటి వాగుల కొరకు అంటే తృష్ణ కొనినటువంటి స్థితి. అది దాహం తీర్చుకోవడానికి, దాహంతో ఉన్నటువంటి దానికి నీరు దొరికినప్పుడు అది పొందేటటువంటి తృప్తి, సంతృప్తి ఎక్కడా ఉండదు. ఇప్పుడు నువ్వు ఆకలేస్తుంది, నీకు ఆకలేస్తుంది, అదే సమయానికి ఎవరో నీకు ఆహారాన్ని ఇచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అంటే నీ ఆకలి తీర్చబడినప్పుడు నీకు తృప్తి కలుగుద్ది. ఇక్కడ నీతి విషయంలో, నీతి అంటే ఇక్కడ మనము న్యాయంగా జీవించడము, నీతిగా ఉండడం, ఇలాంటి ఆలోచనల్లోనికి వెళ్ళద్దు. ఒకటే ఇందులో ఉన్నటువంటి భావం ఏంటంటే, నీతి అనగా ప్రభువు క్రీస్తు, అంతే. ఆయనను పోలి నడుచుకోవడానికి, ఆయనను పోలి నీవు జీవించడానికి నీవు ప్రభువును వెంబడించాల్సినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఎప్పుడైతే ప్రభు విషయంలో ఆ తృష్ణ కలిగి ఉంటావో, ప్రభు విషయంలో ఆ ఆసక్తి కలిగి ఉంటావో, అప్పుడు నీవు తృప్తిపరచబడతావు. యు విల్ బి సాటిస్ఫైడ్ విత్ హిస్ గ్లోరియస్ అండ్ మార్వలస్ వర్క్స్. దేవుడు యొక్క గొప్ప కార్యాలతో నేను ఆశీర్వదిస్తాడు. నీవు ప్రభు దగ్గర ఆ తృష్ణ లేకుండా ప్రభు దగ్గరకు రావడానికి, ప్రభువుతో ఉండడానికి, ప్రభువులో మార్చబడడానికి, ప్రభువులాగా జీవించడానికి నీకు ఆ ఆతృత లేకపోతే, నీకు ఆ ఆలోచన లేకపోతే, నీలో ఆ తలంపు పుట్టకపోతే, ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభువుతో ఉండగలిగినటువంటి గొప్ప భాగ్యము, ప్రభు రాజ్యములో జ్ఞాపకం చేసుకోబడేటటువంటి స్థితి ఎలా కలుగుద్ది మనకి? ఎప్పుడు మనం అంటాం, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు జీవించాలి కదా. ఇక్కడ నీవు అలాగున ప్రభు కొరకు నీవు జీవించినప్పుడు కదా, ప్రభు వలె ప్రభు యొక్క తత్వాన్ని, ప్రభు యొక్క స్వభావాన్ని ధరించుకున్నవాడిగా ఉన్నప్పుడు కదా, అప్పుడు కదా మనము ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క సముఖములో, ఆయన రాజ్యములో ఉండగలుగుతాం. లేకపోతే ఎలా ఉండగలుగుతాం? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీ పత్రిక ఏమట? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీరు నీతియు యథార్థమైనటువంటి భక్తి కలిగి, మీరు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి కదా. నవీన స్వభావమును నీవు ధరించుకోకుండా, నీ నీతి, నీ భక్తి యథార్థంగా లేకపోతే ప్రభువును పోలినటువంటి స్థితి ఎలా కలుగుద్ది? నీకు నీతి లేనప్పుడు, యథార్థమైనటువంటి భక్తి లేనప్పుడు, నీతిమంతుడైనటువంటి, నీతియుక్తమైనటువంటి జీవితం మనకు లేనప్పుడు ఎలా నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం? క్రీస్తు పోలికలో, క్రీస్తు పోలికగా మార్చబడడానికే కదా ప్రభువు ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు రక్తం కార్చింది. ప్రభు పోలికలో మార్చబడి మనము పరిశుద్ధంగా ఉండడానికే కదా, ప్రభు సముఖంలో చేర్చుకోవడానికే కదా. మరి మనం ఆ యథార్థత, ఆ భక్తి, నిజమైనటువంటి భక్తి లేకపోతే అది ఎందుకు? క్రైస్తవ జీవితంలో విశ్వాసులైన పిలువబడుతున్నటువంటి మనలో యథార్థమైనటువంటి భక్తి, మనుషులకు కనబడేటటువంటి భక్తి కాదు, మనుషులకు కనపరుచుకునే భక్తిని గురించి మాట్లాడట్లేదు.
ఇట్స్ నాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ సీయింగ్ అండ్ వాచింగ్ యూ. మనుషులు చూస్తున్నటువంటి, మనుషులు గమనిస్తున్నటువంటి భక్తిని గురించి మాట్లాడలేదు. మేబీ కొందరు అనుకోవచ్చు, వారిని చూసి అయ్యో మీరు చాలా భక్తి పరులండి అనుకోవచ్చు. కానీ ప్రభువు అంటుంది యథార్థమైనటువంటి భక్తి. యథార్థత ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది యథార్థత? మనుషులకు చూపించాలనుకున్నప్పుడు యథార్థత కనపడుతుందా? కనపడదు. మనుషుల ముందు నీ భక్తిని చూపించాలంటే యథార్థత కనపడదు. అక్కడ ఓన్లీ హిపోక్రసీ ఉంటుంది, వేషధారణే ఉంటుంది. ప్రభువు కోరుకునేది వేషధారణ కాదు, వేషధారణతో కూడినటువంటి భక్తి కాదు. అందుకే అంటున్నాడు, నీతి విషయంలో ఆకలి దప్పులు అంటే ఆ తృష్ణ నీకు ఉంటే ప్రభువును కలిగి ఉండాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి, ప్రభువు వాడినై నేను ఉండాలి, ప్రభువు పిల్లలుగా, ప్రభువు సొత్తైన వాడిగా, ప్రభువు సంతానముగా నేను ఉండాలి అని నీవు అనుకుంటే ఈ జీవిత శైలి మార్చుకోవాలి. నీ జీవితంలో ఉన్నటువంటి నీ క్రమాలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇలా మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను, ఇదే నా భక్తి జీవితం అంటే ప్రభు రేపు అంటాడు, ఏది నీ యథార్థత? ఏది నీ యథార్థత? ఎక్కడుంది? నాకు కనపడలేదు. ఐ డోంట్ సీన్ యూ. నీలో నాకు నీ యథార్థత కనపడట్లేదు. పైకి భక్తి, లోపలంతా మోసం. ఆ స్థితి ఉండకూడదండి. అది ఉండకూడదు. ఉండకూడదంటే నీకు తృష్ణ ఉండాలి, ఉండకూడదంటే నీకు ఆకలి వేయాలి, ఉండకూడదంటే నీకు దప్పిక కలగాల. ఇదేంది పాస్టర్ గారు ఆకలి దప్పిక అంటే ఎట్లా అంటే, ప్రభువును నీవు పొందుకున్నావని కాదు, ఇంకా పొందుకొనవలసిన వాడవని గుర్తించాలి. ప్రభువు నీ జీవితంలో ఉన్నాడని కాదు, ఇంకా నేను ప్రభువుకు దగ్గర అవ్వాలి అనేటువంటి ఆలోచన రావాలి. నేను ఇంకా దూరంగా ఉన్నానేమో, ఇంకా ప్రభువుకు దూరం అయి ఉన్నానేమో, ఇంకా నా భక్తి జీవితము యథార్థంగా లేదేమో, ఇంకా నా భక్తి జీవితము ప్రభువును ప్లీజ్ చేయట్లేదేమో, ఇంకా నా భక్తి జీవితం ప్రభువుకి ఇష్టపూర్వకంగా లేదేమో. ఈ ప్రశ్న రాకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీకు ఆకలి దప్పులు కలగవు. సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు పరిగెత్తి వెళ్తామే, అదే మన అవసరం, అదే మన ఆకలి, అదే మన దప్పిక అని మీరు అనుకుంటే అది పొరపాటు, అది స్వార్థం, అది భక్తి కాదు. మీరు బాధపడినా కూడా వాస్తవం అది, అవునా కదా? ఇప్పుడు నాకు అవసరం ఉందనుకోండి, నా పక్కోడితో నేను ఎలా మాట్లాడతాను చెప్పండి? ఎలా మాట్లాడతాను? అట్లా కాదబ్బా అంటే ప్లీజింగ్గా మాట్లాడతావు. ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించేటటువంటి సమయంలో ప్రభు దగ్గర ఎలా ప్రార్థన చేస్తావు? ఏమని అడుగుతావు? ప్రభువా ఇది చేయి ప్రభువా. ప్లీజింగ్. ఎందుకు ప్లీజింగ్? When you seek God with your whole heart, with your soul, no need to please God like that. ప్రభువు అందుకే అన్నాడు, మొదట రాజ్యాన్ని, నీతిని మీరు వెతుకులాడినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి కదా. మీరు నా విషయంలో తృష్ణ కలిగి ఉండకపోతే, ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ మాటను ఒత్తి పలుకుతున్నానో తెలుసా? మన 80వ వార్షికోత్సవానికి ఎంతమంది వచ్చారు మన సంఘస్థులు? రానోళ్ళు ఎంతమంది? ఏ సంఘంలో కార్యక్రమం అంటే రారా? సంఘంలో జరిగేటటువంటి కూడిక రారా? అంత బిజీ అయిపోయినావా? ఆదివారం రావడానికి కూడా మనకు సమయం లేదు, ఒకే ఒక దినం రావడానికి లేదు. ఆ లోపల ఆ తృష్ణ లేదు, ఆ వాంఛ లేదు, ఆ ఆశ లేదు. అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినాలే అనేటువంటి తలంపు లోపల లేదు. ఇక్కడ లోపల ఉంటే మండుతుంటుంది, అది ఒప్పుకోదు.
లోపల నీ హృదయము మండుతూ ఉన్నప్పుడు అది అంగీకరించదు. ఏం చేస్తుంది? నిన్ను బలవంత పెడుతుంది బయటకు వెళ్ళడానికి, ప్రభు సన్నిధికి రావడానికి నిన్ను బలవంత పెట్టుద్ది. లేదు, రావట్లేదు మనం అంటే లోపల లేదు, నీకు ఆకలి లేదు, దప్పిక లేదు. నీకు నువ్వేమనుకుంటున్నావంటే, ఆ స్థితిలో ఉన్న వారి గురించి అంటున్నాను, వారు ఏమనుకుంటున్నానంటే నేను బాగున్నాను. ప్రకటన గ్రంథంలో ఉంది కదా సంఘం. ఏంది ఆ సంఘం? లౌదోకియ సంఘమనా? ఏమనుకుంటుంది అది? నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్, నేను మంచి స్థితిలో ఉన్నాను. కానీ నువ్వు దీనుడువు, దౌర్భాగ్యుడువు అంటాడు అక్కడ. ప్రభువును వెతుకులాడాలి అనేటువంటి ఆలోచన, ప్రభు వాక్యాన్ని గురించినటువంటి దృష్ట, లేఖనాలు నాతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాయనేటువంటి ఆలోచన ఈ హృదయంలో రేకెత్తించబడబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి పంపబడింది అందుకే కదండి. యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తాడు, ఈ లోకంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఏం చేయడానికి వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తే, పరిశుద్ధాత్మ దేవుని చేత నీవు నింపబడి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒప్పుకోవాలా? ఒప్పుకో చేస్తుందట. దేని విషయంలో? నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి ఒప్పుకునేటట్లు చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశమే ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయడానికి, నాలో ఆయన ఉండి పని చేయడానికి ఆయనకు నేను ఆస్కారమే ఇవ్వకపోతే నేనెలా ఒప్పుకోగలుగుతాను? నాలో ఉన్నటువంటి పాప విషయంలో, నాలో ఉన్నటువంటి దుర్మార్గ విషయంలో, నాలో ఉన్న భక్తి విషయంలో, నీతి విషయంలో ఏడ ఒప్పుకుంటాను? ఒప్పింపజేసేవాడు లోపల లేకపోతే మనం ఎలా ఒప్పుకోగలుగుతాం? ఒప్పుకోంగా. ఒకవేళ మన గురించి, మనం చేసే పాపాల గురించి, మన తప్పిదాల గురించి మనం నుదుటి మీద కనబడుతున్నాయి అనుకోండి, పొరుగువాడికి, ఎదుటివాడికి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మనం చేసే తప్పులు మన నుదుటి మీద కనబడుతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేను మీరు మీ నుదుటి మీద ఉన్న పాపాలు, తప్పులన్నీ గమనిస్తున్నాను, చూశారు అనుకోండి, ఏమవుతుంది? సో మనల్ని ఒకరు చూస్తున్నారు, తెలుస్తుంది అవతల వారికి, కాబట్టి మనల్ని సరి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాం. అవి కనపడకపోతే, నువ్వు కప్పేసుకుంటే, నువ్వు దాచిపెట్టేసుకుంటే, ఎవరికి కనబడట్లేదని నీవు తలంచుకుంటే, ఆకాశము నుండి కళ్ళెత్తి ప్రభువు చూస్తూ ఉండగా నిన్ను, ఆయన కళ్ళతో నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి దోషమును ఎరిగినవాడు ప్రభువు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఎడల నీకు ఆసక్తి రావాలి. ప్రభువు కోసము నీ ప్రాణమును తెగించడానికైనా ఇష్టపడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. బ్రతికి ఉన్నంత కాలము ప్రభువుకు ఇష్టడమై ఉండాలని పౌలు రాస్తాడు కొరింథీ పత్రికలో. మనం దేనికోసం బ్రతుకుతున్నాం? దేనికోసం ఈ ఆత్మీయ జీవితం? దేనికోసం పరిగెడుతున్నాం? దేనికోసం ప్రాకులాడుతున్నాం? దేనికోసం మందిరానికి వస్తున్నాం? దేనికోసం వాక్యం వింటున్నాం? While we forget about the purpose of our life, there is no meaning in your life. పర్పస్ మర్చిపోతే, ఉద్దేశాన్నే మర్చిపోతే, ఎందుకు వస్తున్నావు మందిరానికి అనే ఉద్దేశం మర్చిపోతే ఇక వచ్చి ఏం ఉపయోగం చెప్పండి? అవునా కదా? ఎందుకు వస్తున్నావు మందిరానికి? దేవుని మందిరానికి, ఆలయానికి ఎందుకు రావాలి? ఎందుకు వస్తున్నావు? మన పాపాలు ఒప్పుకోవడానికి, ప్రభు దగ్గర ప్రభు యొక్క మాటలు వినడానికి,
ఆ మాటలు మన జీవితాలలో మార్పును కలుగు చేయడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి. ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యము వింటున్నా కొందరి జీవితాలు మారకుండా అలాగే ఉండిపోయి ఉంటాయి. మరో ప్రభు యొక్క లేఖనము ద్వారా మనకు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, దుప్పి ఎలా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ మాట చెప్పగలగాలండి. ప్రభా నీ కొరకు నేను తృష్ణగొని ఉన్నాను. ప్రభా నీవు నాతో మాట్లాడతావని, నీ ద్వారా నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలని నేను ఆశపడి ఉన్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ యువర్ వర్డ్. నేను వినాలనుకుంటున్నాను, నేను మారాలనుకుంటున్నాను, నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నవీన స్వభావమును ధరించుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు చెప్తాం ఈ మాట? నవీన స్వభావం ధరించుకోండి. ప్రతి న్యూ ఇయర్లో గుర్తు చేసుకుంటాం. యూజ్ లేదు. నూతన సంవత్సరంలో కాదు, ప్రతిరోజు మాట్లాడుకోవాలి ఈ మాటను మనం, ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మన ఆకలి దప్పులు దేని కొరకు? ఆయన రాజ్యం కొరకు కాదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉండాలని, నీతి న్యాయములు గలవారమై మనం జీవించాలని. ఆయన నియమము, మనమేమో మన సుఖాల కోసం, ధనం కోసం, మన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల కోసం, లేకపోతే మరొక విషయానికి మనం ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా మనం వెతుకుతూ ఉన్నాం ప్రభు దగ్గర. కానీ ప్రభువునే వెతకాలి అనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. వాక్యంలో నిన్ను నువ్వు వెతుక్కుంటే నువ్వేంటో తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు, 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరము ఎలా అంట? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎప్పుడు మార్చబడతామండి? మార్చబడడానికే కదా ప్రభు మరణించింది. మానవాళి జీవితాలను మార్చడానికే కదా, ఆయన పోలికల్లోనికి మార్చుకోవడానికే కదా ఆయన మరణానికి అప్పగించుకుంది. ఇక్కడ అంటాడు, అందుకే మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. ముసుగు లేని ముఖాలు, మాస్క్, ముఖానికి వేసుకునేటటువంటి ఆ ముసుగు, యథార్థమైనటువంటి భక్తి ఆ ముసుగు తీసేస్తే కనపడుద్ది. వాస్తవమైనటువంటి భక్తి జీవితం ఆ ముసుగు తీసేస్తే కనపడుద్ది. ముసుగు తీసేయాలా? ముసుగు వేసుకొని ఎంతకాలం? మళ్ళీ తల మీద ముసుగు కాదండి ఇది, ముఖానికి ఉండే ముసుగు గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ తల మీద ముసుగులు తీసేశారు, తీవాకండి స్త్రీలు. ప్రభు ఇక్కడ చెప్పేది ముఖానికి ఉన్నటువంటి ముసుగు. యు ఆర్ హైడింగ్ యువర్ ఫేస్. దేంతో హైడ్ చేస్తున్నావు? లోపల మురికి కొట్టుకొని ఉన్నావు, పైకి ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, నేను చక్కగా ఉన్నాను అంటే. ఒక రకంగా చెప్పాలంటే, పెళ్లి సమయంలో పెళ్లి కూతురు వాస్తవమైన కలర్ ఒకటి ఉంటుంది, పెళ్లి పీటల మీదకి వెళ్ళినప్పుడు తాళి కట్టే సమయంలో ఆ గౌన్ వేసుకున్న తర్వాత ఉండే కలర్ ఇంకొకటి ఉంటుంది. అవునా కదా? ఈ కలర్కి ఆ కలర్కి సంబంధం ఉండదు. అట్ట ముసుగు వేసుకుంటున్నాం, పైన మేకప్ వేసుకుంటున్నాం. భక్తి అనేది మేకప్ కాదు, ఇక్కడ నుండి రావాలా.
నీ హృదయములో నుండి మండుతూ, హృదయములో నుండి మార్పును కలుగు చేస్తూ, నీ హృదయములో ఉన్నటువంటి తలంపులన్నిటినీ నీవు తీసివేసుకుంటూ హృదయము దేవుని వాక్యముతో నింపుకుంటున్నప్పుడు నీకు ఆకలి కలుగుద్ది, ప్రభు ఎడల ఆసక్తి కలుగుద్ది, ప్రభువును చేర్చుకోవాలనే తలంపు నీకు పెరుగుద్ది. లోపల లేకుండా పైకి చేసేది అది ఎప్పటికీ దేవునికి అంగీకారం కాదండి. పైకి నువ్వు ఒక అరగంట ప్రార్థన చేయొచ్చు, నువ్వు గంట ప్రార్థన చేయొచ్చు. అందరూ అనుకోవచ్చు, అబ్బా ఎంత పెద్ద ప్రార్థన చేస్తుందో, ఎంత మంచి పాటలు పాడతాడు, ఎంత మంచి ప్రార్థన చేస్తాడో ఆయన, పైకి అందరూ అనుకోవచ్చేమో. బట్ గాడ్ నోస్ వాట్ యు ఆర్ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్నటువంటి నీ తలంపులు ఏంటో, నీ హృదయ రహస్యాలు ఏమిటో, నీ యొక్క ఆలోచనలు ఏంటిదో, నీ యొక్క ఉద్దేశం ఏంటిదో, ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావో, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎందుకు నువ్వు పాట పాడుతున్నావో ప్రభువుకు తెలుసు. హి నోస్ యువర్ ఇన్నర్ హార్ట్. పైన రూపం కాదు, పై రూపం మనుషులు చూస్తారు, లోపల చూస్తాడు ప్రభు. అందుకే అన్నాడు యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి భక్తి ఉండాలా, నీతి ఉండాలా, ప్రభు ఎడల ఆసక్తి, ఆకలి దప్పులు నీతి కొరకు నీవు కలిగి ఉండాలా. అప్పుడు అన్ని విషయాలలో తృప్తిపరచబడతావు. ఈ లోకంలో అన్ని విషయాల్లో, ఈ లోకంలోనే కాదు, ప్రభువే నీతో ఉన్నప్పుడు, సర్వాధికారి నీతో ఉన్నప్పుడు, సమస్తమును సూచించినటువంటి ప్రభువు నీ పక్షాన ఉన్నప్పుడు దేని గురించి ఆలోచన చేయాలా, దేని గురించి చింతించాలా? యేసు ప్రభు వారితో పాటు శిష్యులు ఉన్న సమయంలో వారు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక సమయంలో ప్రభు అంటాడు, పులిసిన రొట్టెల గురించి, పులిసిన రొట్టెల గురించి, పులిసిన పిండిని గురించి మాట్లాడతాడు. మాట్లాడుతుంటే వారు అనుకున్నారు, శిష్యులు ఏమని అన్నారు, అరే మనం రొట్టెలు తేలేదని ప్రభు చూడు మాట్లాడుతున్నాడు రొట్టెల గురించి అనుకున్నారు. వాస్తవాన్ని తెలుసుకోలేనటువంటి స్థితి అది. ప్రభు చెప్తున్నది దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో వారికి బోధిస్తుంటే వారు అనుకున్నారు రొట్టెల గురించి. అప్పుడే 5,000 మందికి ప్రభు పంచిపెట్టాడు రొట్టె చేప. విస్తారమైనటువంటి ప్రజలు పంతులు పంతులుగా కూర్చొని తిన్నారు. ఇంకా మిగిలే అంత గొప్ప కార్యం చేసినటువంటి ప్రభువు ఈ కార్యం చేయలేడా? వారికి ఆహారం ఇల్లేడా? మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ప్రభువుకు ఆమోదయోగ్యముగా లేకపోతే ప్రభు నిన్ను ఎప్పటికీ చేర్చుకోలేడు. మేబీ నువ్వు అనొచ్చు, నేను రక్షింపబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను, ప్రభు భోజనం తీసుకుంటున్నాను. మేబీ నువ్వు సువార్త చెప్తూ ఉండొచ్చు, నువ్వు అనేకులకు రక్షణ సువార్త తీసుకెళ్తూ ఉండొచ్చు. మేబీ అయినను నీ భక్తి యథార్థమైనది కాకపోతే, ప్రభువు గురించినటువంటి తృష్ణ నీకు లేకపోతే, నువ్వు చేసేదంతా ఇట్స్ ఓన్లీ సెల్ఫ్, స్వార్థపూరితమైనదే కానీ నిస్వార్థమైనటువంటి పరిచర్య అది కాదు. నిస్వార్థమైనటువంటి పరిచర్య ప్రభువును మెప్పింపజేస్తుంది. అది యథార్థమైంది. ఎవరో మనల్ని మెచ్చుకోవాలనేది పరిచర్య కాదండి. ప్రభువు చూడాలి అనేది నీ పరిచర్య, నీకు ఉండాల్సిందే. ఎజ్రా గ్రంథము, ఎజ్రాలో ప్రభు ఎజ్రా రాస్తూ 9వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, నీవు ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, నీవు నీతిమంతుడవై ఉన్నావు. ఎజ్రా 9వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేస్తేనే. అర్హత లేదు మనకి, వాస్తవానికి
ఆ రోజు ఇశ్రాయేలుకే కానీ ఈరోజు క్రైస్తవ సంఘానికే కానీ అర్హత నీకు నువ్వు సంపాదించుకున్నది కాదు. ఇది ఇట్స్ నాట్ బై యువర్ క్రెడిబిలిటీ, ఇట్స్ నాట్ బై యువర్ వర్క్స్. నీ గొప్ప స్థితిని బట్టో, నీ కార్యాలను బట్టో, నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టో నువ్వు ఇక్కడ లేవు. ఇట్స్ ఓన్లీ బై బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. ఆ విషయాన్ని ఎన్నడను మనం మర్చిపోకూడదు. ప్రేమైనటువంటి వారులారా, ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఆయన పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకు జీవప్రదమైనటువంటి నీతి విధింపబడుటకు కారణమైన అంటాడు పౌలు రోమా పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, రోమా పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, కాబట్టి ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన, జీవప్రదమైనటువంటి నీతి మనకు కలగడానికి ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? There is only one reason behind that. ఒకే ఒక కారణం. ఏంటి అంటే ఒక పుణ్య కార్యము జరిగించబడింది. అది ఏంటి అంటే ప్రభు నీ కొరకు నా కొరకు మరణించడం. ఒక మనిషి పాపము సకల మానవాళి పాపమునకు కారణమైనట్లు, అదే కదా. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలిగింది. ఆదాము చేస్తున్నటువంటి అమ్మాడు తీసుకెళ్ళండి, అమ్మా ఇంకా వచ్చేయండి, ఆ బాగానే ఉంది, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాలనేది, నీతిని వెతకాలి అనేది ప్రభు యొక్క ఆలోచన, ఆశ మన ఎడల. స్వభావాన్ని బట్టి మనిషి, పాపుడైనటువంటి మనిషి మనకు మిగిలిన అన్నిటి మీద ఉన్నటువంటి ఆసక్తి, మిగిలిన అన్నిటి మీద ఉన్నటువంటి అతృష్ణ ప్రభువు మీద మనము తగ్గించుకుంటున్నాం. ప్రభు ఎడల ఆసక్తి లేకపోతే ప్రభు సన్నిధికి ఎన్నటికీ ఎప్పటికీ మనం చేరలేము. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, దప్పిగొనినటువంటి వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలును కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చెదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడే. ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు నిరుపయోగమైనటువంటి వాటి కొరకు, సంతృష్టి కలగచేయనటువంటి వాటి కొరకు మీ కష్టార్జితాన్ని వెచ్చించుకుంటారు, వ్యయపరుచుకుంటారు? మిమ్మల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, మిమ్మల్ని సంతృష్టిగా ఉంచగలిగినటువంటి దేవుడు, ఆయన దగ్గరకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉంటే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించి ఎందుకు లోకం వైపు పరిగెడుతున్నాం? నేను మన సంఘంలో ఉండే వాళ్ళకి ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నా. ఈ లెంట్ డేస్ 40 రోజులని ఫాస్టింగ్లు ఉండి ఉదయాలు తినకుండా దయచేసి మాత్రం ఉండబాకండి. మీకు దేవుడు శక్తినిచ్చుంటే ఉండండి,
శక్తి తక్కువైనప్పుడు అట్లాంటి పనులు చేయవాకండి. ఆ పని మాత్రం చేయవాకండి. తినండి. దేవుడు మన బలహీనత చూసిన వాడే. నువ్వు బలహీనంగా ఉన్నా కూడా, లేదు నేను ఫాస్టింగ్ ఉంటా ప్రభు కంటే, నేను గతంలో కూడా చెప్పా, అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి? తినకుండా ఉండడం కాదు. తినకుండా ఉండడం ఫాస్టింగ్ కాదు. నువ్వు తినకుండా ఉండడం కోసం నువ్వు ఇంట్లో వండుకోకుండా ఉంటావు, అది ఫాస్టింగ్ కాదు. నువ్వు వండాలా, నువ్వు తినద్దు, ఆకలి వేసిన వాడికి పోయి ఆహారం పెట్టు, అది ఫాస్టింగ్. ఎంతసేపు నేను ఫాస్టింగ్ ఉన్నా వద్దమ్మ తల్లి, దండం అందరికీ. ఎందుకంటే రోజులు బాగలేవు. శరీరానికి పోషణ శక్తి కావాలి. ఇక్కడ ఆత్మకు అలాంటి పోషణ శక్తి కావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, రోకులు లేకపోయినను రండి, రోకులు లేకపోయినను ఇవ్వకుండానే వచ్చి భుజించుడి, తృప్తిగా భుజించండి, మంచి పదార్థములతో భుజించండి. ఆత్మీయంగా ప్రభువులో నీకు ఆ తృష్ణ ఉండాలి. ప్రభు దగ్గర నేను బలమైన ఆహారం తీసుకోవాలి, ప్రభువులో నేను బలపరుచుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. అదే ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే. సరిపోయింది చాలు అనుకోవడానికి లేదు. ఆహారం ఒక పూట తింటే నీకు సంవత్సరానికి సరిపోద్దా? ఏమండి? ఒక్కరోజు తింటే నీ ఆకలి ఆ ఒక్క రోజుకి ఆకలి అంతా తీరిపోద్దా? రోజుకి ఎన్ని పూటలు తింటాం? 3 పూటలు తింటారా? పోనీ 2 పూటలు తింటారుగా. ఒకే పూట తినండి మరి చూద్దాం. తినలేరుగా. ఒకే పూట తిని ఉండలేరుగా. మరి ప్రభు యొక్క వాక్యము ఆత్మకు కావాల్సినటువంటి ఆహారాన్ని మనము కేవలం ఎప్పుడూ ఒకరోజు, ఒక ఆదివారం, ఒక వారానికి ఒకసారి వచ్చి ఒక 10 నిమిషాలు 45 నిమిషాలు వాక్యం చెప్తే అందులో 10 నిమిషాలు గట్టిగా మీ హృదయంలో ఉంటుంది. గట్టిగా 10 నిమిషాల వాక్యం మాత్రమే హృదయంలో గుర్తు పెట్టుకుంటారు. మిగిలిన వాక్యం అంతా ఎటో వెళ్ళిపోద్ది, మర్చిపోతాం అంతా. నీ ఆహారము శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు నీ ఆహారం, ఆత్మీయమైనటువంటి ఆహారం అంతే అవసరం. ఆ ఆహారము అవసరం అనేది ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఆకలి వేయాలి కదా. ఆత్మీయమైనటువంటి స్థితిలో నీకు ఆకలి వేయాలి అంటే, ఇప్పుడు మనిషికి దప్పిక ఆకలి వేయట్లేదు అనుకోండి, వాడిని ఏమంటారు చెప్పండి? దప్పిక ఆకలి ఈ 2 వేయట్లేదు అనుకోండి, మనిషి అంటారా, శవం అంటారా? శవానికి ఏదు ఆకలి, ఏదు దప్పిక, ఏదు. మనిషికి ఆకలి వేస్తుంది, దప్పిక వేస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నీకు ఆకలి దప్పులు లేవు అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిన వాడవని అర్థం. ఆత్మీయంగా నీ ఆత్మను ఆర్పేసుకున్నటువంటి వాడవని అర్థం. తెస్సలోనిక పత్రికలో అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు. మన ఆత్మలను ఆర్పివేసుకుంటే నీకు ఆకలి దప్పులు ఉండవు. నీ ఆత్మను ఆర్పివేసుకుని ఉంటే నీకు ఆకలి ఉండదిక, దప్పిక ఉండదిక, ఇక తృష్ణ ఉండదు. వాక్యం వినాలనే, వాక్యాన్ని గురించిన ఆసక్తితో, లోతైన సత్యాలు తెలుసుకోవాలనే ఆసక్తితో, ఇంకా ప్రభు ఏదన్నా మాట్లాడతాడనేమో ఆసక్తి నీలో ఉండదిక. ఎందుకంటే నీ లోపల ఆకలి లేదు. ఎందుకంటే నువ్వు చల్లబడిపోయావు. మనిషి బ్రతికి ఉన్నాడు అంటే అర్థం మనిషిలో వేడి ఉత్పత్తి అవుతూ ఉండాలా. శరీరంలో వేడి ఉంటేనే మనిషి బ్రతికినట్టు. చల్లబడిపోయాడు అనుకోండి, ఎప్పుడు చల్లబడతాడు మనిషి? గుండె ఆగిపోయినప్పుడు, రక్త ప్రసరణ జరగడం ఆగిపోయినప్పుడు మనిషి చల్లబడిపోతాడు, కోల్డ్ అయిపోతాడు.
మన ఆత్మీయ జీవితంలో అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. చల్లబడిపోయినటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితం దేవునికి ఉండడం ఇష్టం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీకు ఒకవేళ ఆ తృష్ణ ఉంటే నువ్వు తృప్తిపరచబడతావు. ఒకవేళ నీకు ఆకలి దప్పులు కలుగుతున్నాయంటే ఆత్మీయ జీవితంలో నువ్వు తృప్తిపరచబడతావు ఖచ్చితంగా. డెఫినెట్లీ గాడ్ విల్ సాటిస్ఫై యూ విత్ హిస్ మార్వెలస్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప కార్యాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఆయన మార్గములు నీతి గలవైనటువంటివి, ఆయన క్రియలు, తన కార్యములన్నీ, ఆయన క్రియలన్నీ అన్నింటిలోనూ కృప చూపు వాడైనటువంటి వాడు. ఈజ్ ఆల్వేస్ గ్రేషియస్. ప్రభు తన కృపను మనకు నిత్యము చూపించాలని తలస్తున్నటువంటి వాడే. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు ఇక్కడ ఈరోజు మనకి మాటలు గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా నీవు దేవుని నామాన్ని నమ్ముకున్నవాడు అయితే, నిజంగా నీతి ఎడల నీకు అంత ఆసక్తి ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? సామెతల గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నువ్వు ఒకవేళ ప్రభువు నిన్ను నీతిమంతుడిగా తీర్చి ఉన్నప్పుడు నీవు ఎవరి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తావు? ఎవరి దగ్గర ఉండడానికి వెళ్తావు? ప్రభు దగ్గరికి. ఎలా పరిగెత్తుకుని వెళ్తావు? ఇక్కడ అంటాడు, పరిగెత్తి సురక్షితముగా ఉండుటకు వాడు వెళ్ళిన. ప్రభు సముఖంలో, ప్రభు సన్నిధిలో, ప్రభు హస్తాల్లో, ప్రభు యొక్క అభయము కింద నీవు ఉంటే నీవు సురక్షితంగా ఉండగలుగుతావు, తృప్తిపరచబడతావు. ప్రభు అంటున్నాడు, అందుకే నీతి విషయమై ఆకలి దప్పులు ఉండాలి, ప్రభు విషయమై తృష్ణ నీకు ఉండాలి, ప్రభు కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఏం పెడతాడు, ఏం మాట్లాడతాడు, ఏమి తినాలని ఆసక్తితో ఎంత ఆసక్తి ఉంటుందో ఆత్మకు అంత ఆసక్తి రావాలా. ఈరోజు ఏం వింటానా, ప్రభు నాతో ఏం మాట్లాడతాడా? ఎవరో సిద్ధపడి రాము దేవుని వాక్యం వినడానికి, కానీ సిద్ధపడి రావాలి వినడానికి. నువ్వు సిద్ధపడి వస్తే, ప్రభు దగ్గర అడిగి, ప్రభు ఈరోజు నాతో మాట్లాడు అని నువ్వు అడిగి వస్తే ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు అడగకుండా ప్రభు దగ్గరకు వచ్చి మందిరంలో కూర్చొని ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, విన్నాము, ఇంటికి వెళ్ళిపోయామంటే ఆ వాక్యం మన జీవితంలో ఎలా ఫలిస్తుందండి? అది మన జీవితంలోకి తీసుకుంటేనే కదా పని చేయాలా. ట్యాబ్లెట్ జోబులు వేసుకుంటే పని చేస్తుందా? పొట్టలు వేసుకుంటే పని చేస్తుంది. వాక్యం వింటే పని చేయదు. వాక్యం నీ జీవితంలో అనుకరణలోనికి వస్తే పని చేస్తుంది. ప్రభువును వెంబడించాలి, ప్రభువును పోలి నువ్వు నడుచుకోవాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే సరిపోదు. అది క్రియారూపకంలోనికి వస్తే, నీకు ఆకలి దప్పులు నువ్వు కనపరిస్తే ప్రభు దగ్గర, అట్టి వాడు తృప్తిపరచబడతాడు. అలాంటి వారు తృప్తిపరచబడతారు. సో ప్రభు ఎడల ఆసక్తి ఉండాలి, మందిరానికి రావడానికి ఆసక్తి ఉండాలి, ప్రభు సన్నిధిలో గడపడానికి ఆసక్తి ఉండాలి, ప్రభు వాక్యం వినడానికి ఆసక్తి ఉండాలి. ఆ తృష్ణ లేకుండా మన ప్రభు దగ్గరికి వస్తే ఏం ఉపయోగం లేదు. ఏదో ఆశించి వస్తే, యూదా ఇస్కరియోతు కూడా ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి వచ్చినటువంటి వాడు కాదు. ప్రభు పిలిచాడు, వచ్చాడు, మారతాడేమో అని పిలుచుకున్నాడు, మారలేదు. చివరి అవకాశాలు కూడా ఇచ్చాడు, మారలేదు. వానికి ఉన్నటువంటి దృష్టి, వాని ఆసక్తి ఒకటే డబ్బు, వానికి ఉన్నటువంటి ఆసక్తి ఒకటే అధికారం, వానికి ఉన్నటువంటి ఆసక్తి ఒకటే పలుకుబడి. ప్రభు నిన్ను పిలిచింది
ప్రభువును మహిమపరచడానికి. మన నిరంజన బాబు గారు కూడా అదే చెప్పాడు, టు గ్లోరిఫై గాడ్, గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు మనల్ని పిలిచింది, నీతిమంతులుగా మార్చింది ఎందుకు కొరకు అంటే మనము ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు మనం నిలవబడడానికి. ఒక మాటను చదివి వాక్యాన్ని మనం ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఐదు 30 అమ్మా, సారీ, ఇది ఎక్కడిది? కాదులే, నేను చదువుతాను. ఇది మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. ప్రభు ఎవరిని పిలిచాడో ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా ప్రభు తీర్చాడు. తీర్చిన వానికే మహిమను ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము మన జీవితంలో ప్రభు సన్నిధానంలో పిలువబడినటువంటి వారం. నిర్ణయించాడు ప్రభు, పిలిచాడు ప్రభు, నీతిమంతులుగా మనం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభుతో పాటు మహిమలో నీవు నేను ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీతి కొరకు ఆకలి దప్పులు అంటే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని వాక్యము కొరకు, ఆత్మీయ జీవితము కొరకు ఆసక్తి ఉండాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అప్పుడే నీవు తృప్తిపరచబడతావు. అంటిల్ దట్ యూ వోంట్ బి సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడు ఏదో కొరత, ఏదో లేమి, ఏదో అక్కర. కారణం తృప్తి కలగట్లేదు. కారణం నువ్వు వెతుకుతుంది లోకంలో, ప్రభువులో కాదు. ఇఫ్ యు సర్చ్ ఇన్ గాడ్ యూ విల్ రిసీవ్ ఇట్. ఇఫ్ యు సర్చ్ గాడ్, ఇఫ్ యు సీక్ గాడ్, డెఫినెట్లీ యూ గోనా సాటిస్ఫైడ్ విత్ హిస్ డీడ్స్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన ఆత్మీయ జీవితాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, స్తుతులకు ఆధారభూతుడైన మా దేవ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని లేఖనము సెలవిస్తుండగా అటు వారు తృప్తిపరచబడతారన్నావు. మేము నీ ఎడల ఆకలి దప్పులు కలిగిన వారమైతే నిన్ను పొందుకోవడానికి, నీలో మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి తృష్ణ కలిగిన వారమైతే, దుప్పి వలె నీటి వాగుల కొరకు పరిగెత్తు వారమైతే తండ్రి, మా ఆశ తీర్చబడుతుంది, మా ప్రాణము తృప్తిపరచబడుతుంది. తృష్ణగొనినటువంటి వారి ప్రాణములు తృప్తిపరచబడతాయి. మరి ఈరోజు మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మేమందరము మా ఆత్మీయ జీవితంలో తండ్రి, మేము తృష్ణ కలిగిన వారిగా ఉండి నీ ఎడల, నీ వాక్యం ఎడల, ఆత్మీయ జీవితం ఎడల ఆలోచన కలిగి నాయన నీ సన్నిధానంలో నీ సాక్షులమై ఉండులాగున ఆసక్తితో నీ సన్నిధిలో కనిపెట్టు వారమై ఉండడానికి నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయినా. ఇదిగో మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.